సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి సమక్షంలో లెక్కింపు జరిగింది. గత 86 రోజుల కాలానికి సంబంధించి హుండీ లెక్కింపును భక్తుల సహకారంతో చేపట్టారు. 27,93,564 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో జనరల్ హుండీ ద్వారా 26,44,922, అన్నదాన హుండీ ద్వారా 1,48,642 రూపాయలు సమకూరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ భక్తులు సమర్పించిన ఈ నిధులను ఆలయ అభివృద్ధి పనులకు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగిస్తామన్నారు. గతంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, ఎక్కువ మంది భక్తులు ఆలయాన్ని దర్శించి తమ మొక్కులు చెల్లించుకోవడం వల్లే ఈ ఆదాయం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జె సంతోష్, కమిటీ సభ్యులు చంద్రశేఖర్, జగదీష్, సతీష్, అయ్యప్ప, ఈశ్వర్, శివకేశవ్, సేవా సమితి సభ్యులు, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. రోజు గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ రంగారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లావణ్య గారు, నాతోటి డైరెక్టర్, ప్రెస్, మీడియా మిత్రులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం ఆదాయం వచ్చేసి 27,93,564 రూపాయలుగా రావడం జరిగింది. ఈ అమౌంట్ అంతా దేవాలయ అభివృద్ధి గురించి ఉపయోగిస్తాం. అంతేవిధంగా ప్రజలు కూడా గుడి అభివృద్ధికి సహకరిస్తున్నారు. అంతేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఓం గం గణాధిపతి నమః సర్వతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదే సర్వకార్యేషు సర్వదా. దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే మా ఇన్స్పెక్టర్ గారు, మా ధర్మకర్త చైర్మన్, ధర్మకర్తలు అందరూ హుండీ లెక్కింపు జరిగింది. దానికి మంచి ఆదాయం లభిస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇలాగే హుండీ పెరుగుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు పాల్గొని ఈ ఆలయాన్ని నిత్యాభివృద్ధి, నిత్య కళ్యాణం, సప్తతోరంలా చేయాలని మనసారా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గణేష్, జై గణేష్. నమస్తే అండి. ఈరోజు శ్రీ గణేష్ దేవస్థానం గణేష్ గడ్డ నందు 80 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. ఇట్టి లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఇన్స్పెక్టర్ రంగారావు గారు, గ్రామ పెద్దలు, గ్రామ రెవెన్యూ వాళ్ళు, ఇతరులందరూ పాల్గొనడం జరిగింది. ఇట్టి హుండీ ఆదాయము, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 26,44,922 రూపాయలుగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయము 1,48,642 రూపాయలుగా నమోదైంది. భక్తులు దేవాలయ అభివృద్ధిలో పాల్గొని ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, మాకు, మా చైర్మన్ గారికి, ధర్మకర్తలకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే ఇది రాలేదు, ఇదివరకు లెక్కింపులు ఎప్పుడు చెప్పలేదు. అంటే బంగారం, వెండి మనం ఏం చేస్తామంటే అది మూట కట్టేసి ఈరోజు డేట్ రాసి హుండీలోనే పెడతాము. దానికి అప్రైజ్మెంట్ అధికారం ఉంటారు మనకి అన్ని దేవాలయాలకి. వారు వచ్చినప్పుడు ఆ మూటలన్నీ తేదీ ప్రకారంగా చూసి విప్పి వాళ్ళు మంచి అంటే వెండ, బంగారం అని తేల్చి దాన్ని అప్రైజ్ చేసి గుడికి అప్పు చెప్తారు. అది అప్పటి వరకు హుండీలో.